అని చెప్పి నా భార్య నా కొడుకు నాన్న ఇబ్బందులు పెడతాను, నా కోడలు అన్న రాని పోతుంది తిడతాను. పెద్ద మనుషుల పరిష్కారమై ఇంట్లో రోజులు ఇస్తే నువ్వు నాకు వచ్చిన ఎవరో ఇంటికి వెళ్ళిపోతాను ఎవరైనా నా కోడలు కానిపోని మాటలు మాట్లాడి నా కొడుకు కొట్టేదానికి వచ్చిండు. నా కొడుకు కోడలు నా భార్య ముగ్గురు కలిసి మధ్యాహ్నమే రోడ్డే పడిపోయేటువంటి గడ్డ విరిగి కొట్టే ప్రయత్నం చేసిండు. అలా సాక్ష్యాలు గబాయిలు సూర్యులు ఉన్నారు, అన్నిటికీ అన్ని గబాయిలు ఉన్నారు. ఇక ఆయనే ఏదో పెద్ద మనుషులు పడాలంటే పెద్ద మనుషులు కాదు, ఎక్కడేందో మన దేశేపేట కుమారి యాదవ్ అట వాళ్ళు తీసుకొచ్చిండు. ఇక్కడ గూడు ఎక్కడికి పోయి ధర్మకృష్ణ తీసుకొచ్చుకొని నన్ను నానా ఇబ్బందులు చేస్తూ వాళ్ళకు డబ్బు దారపోతుంది. అది నేను సంపాదించిన డబ్బు 4 రూములు ఉన్నాయి, ఆక్రమించుకొని నన్ను అరవందం చేస్తాడు. డబ్బులు ఇస్తా ఉంటాడు, ఇంట్లో కలుపులు పెట్టి కన్ను కూడా పెడతాను. కాబట్టి నా ఇల్లు నాకే ఉండాలి. అయ్యా నాకు అన్నం పెట్టే దిక్కు లేదు, అడక తింటూ కమిటాల్లో పడుకున్నాను. కమిటాల్లో పడుకొని వాడలో పడి కొత్త కొత్త బిల్లులు కట్టే కాడిపోయి కూడా అక్కడ పండడానికి స్థలం లేక నా బట్టలు కాలబెట్టిండు. నా బట్టలు కాలబెట్టినాక వచ్చి ఏఎస్ఐని చూస్తే ఏఎస్ఐ కూడా వచ్చిండు, చూసిండు. వాళ్ళ గబాయిలు సాక్ష్యాలు వాళ్ళతో ఫోన్ చేసి తెలుసుకున్నాడు, అన్నారు అన్నీ. ఇప్పుడు అంతా నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు నాది గ్యాస్ పోయినాక ఎత్తుకున్నారు. మంచం బట్టలు 3-4 జతల బట్టలు కాలబెట్టిన నేను పోలీస్ స్టేషన్ పట్టుకపోతే నువ్వు ఇక్కడికి వెళ్ళి తెచ్చినావు దీనికి ఇస్తావా అని చెప్పి పోలీసు వాళ్ళు ఒక్కొక్కరికి నాన్నగా పాలు పోలీస్ స్టేషన్ ఎప్పుడో అది పంచాయతీ, ఆడోళ్ళు చేసే పంచాయతీ. మీ కొడుకు పేరు ఏం పేరు? రఫీ మహమ్మద్ రఫీ. ఆ వ్యక్తి ఎవరికి ఇటలేడు, ఎవరికి లొంగుతలేడు. పెన్న మాటలు పట్టుకొని ఆయన మందు పెడితే కూడా మందు ఇచ్చిన అన్ని కథలేని అవి నాన్న ఇబ్బందులు పెడతాడు. వాని ఇల్లు కిరాయికి ఇస్తున్నాడు, నెలకు 60,000. నా ఇంట్లో ఉంటూ నన్ను నిలబట్టి పింఛన్ కూడా చేసిండు, బియ్యం క్యారెట్ కూడా చేసిండు. పింఛన్ లేదు, బియ్యం క్యారెట్ లేదు, అన్ని నాన్న చేసి ఆధార్ కార్డుతో సహా కాలబెట్టి నానా ఇబ్బందులు చేస్తుంది. మహాకోసం ఘోరపుకుంటాను. అయ్యా నన్ను నేను బతకాలా చవాలా సరే. ఎవరన్నా అన్నం పెడితే ఇంటి పక్కన వాళ్ళు నా కోడలు నా పెళ్ళం పోయి అన్నం ఎందుకు పెడతాను వెళ్ళాలని చెప్పి కూడా పంచాయతీ పెట్టుకున్న రోజుల్ని నా కులపాలు ఇంటికి పోయే వాళ్ళని ఇంత ఇక్కడ అన్నం పెడతామంటే అక్కడ కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు ఎందుకు వస్తాడు మీ ఇంటి రాజీవని చెప్పింది. ఇటువంటి సంగతి జరుగుతుందయ్యా, నాకు న్యాయం కావాలి. నాకు ఎక్కడ కూడా కూడు పెట్టు లేదు, తిప్పు లేని పచ్చినైంది. ఉన్న బట్టలు కాలబెట్టి ఒక మనిషికో బట్టలు అదొకటి వీరోటి ఇస్తే దొరుకుకొని వస్తానా, పడుకొని తింటానా? నా ఇబ్బంది ఏంది? న్యాయం అనేది లేదా? ఎస్ఐ దగ్గర పోతే ఎస్ఐ నా ఏమైనా తప్పు ఉంటే నన్ను స్టేషన్ అది లేకపోతే ఆయన దోడు వాళ్ళు పిలిపించి బందోబస్తు కలగాలంటే వాళ్ళు వేయడం ఏమంటుందంటే వాడిని మేము మళ్ళీ ఇస్తేనే వాడు ఎవరు చేసుకుంటే ఎట్లా? వాడు చేసుకుంటే మరి నేను చేసుకుంటే ఎట్లా అనేది అలా మాట్లాడితే ఆడ నేను రావడం అవుతానా. కాబట్టి నాకు న్యాయం జరగాలి. నాకే కాదు, నాలాంటి వృద్ధులకు, నా వయసు 84, ఇటువంటి ఎవరో వచ్చినాక ఏ మానవ రక్షణ ఏమున్నది? ఈ మానవత్వం ఎక్కడది? వాడు మానవుడుగా దానవుడు మారిండు. మానవుడు అనుకున్న నా కొడుకు కానీ దానవుగా మారి చూసారు పెడతాను, నన్ను చంపే ప్రయత్నం ఉన్నది. కాబట్టి తప్పైనా నేనే చేరుస్తున్నా, ఎవరిని పెట్టలేదు. అయ్యా నేను ఉన్నది 2 ఎకరాల భూమి నాకుండే. 2 ఎకరాల బిడ్డకు 1 ఎకరం ఇచ్చిన, ముగ్గురు కొడుకులకు 3-6 ఎకరాలు ఇచ్చిన. ఆ భూమి మాకెందుకు మేము వ్యవసాయం చేస్తానవా, ఇక్కడనే ఉంటానంటే ఆ భూమి నమ్మి అప్పుడు కొన్నది గుంటకు 150 చొప్పున కొన్నా. మళ్ళీ ఆ గుంటకు 1,500 చొప్పున అమ్మి మనిషికి 30,000 ఇదే రఫీకి ఇచ్చిన. అలా భూమి పైన 2 లక్షల రూపాయలు రఫీకి ఇచ్చిన. ఇవన్నీ తీసుకొని పోయి మన ధర్మస్థానం పోలీస్ స్టేషన్లో నాకు పైసలు లేదా కేసు పెడితే ఆ పంచానికి 5 ఊళ్ళు, పెద్ద బెండోళ్ళు, పెద్ద మనుషులు 2, జానకపుర పోలీసు 2, కాకపల్లి 4 సర్పంచ్తో సహా, ముప్పాడ పోలీసు 2, ధర్మస్థాన పోలీసు 2, 5 మనుషులు పంచాయతీ చేసి నాకు నెలకు 15,000 ఇవ్వాలి.